రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచన భాగం చదువుదాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాలలో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మరలా మనకిచ్చాడు. గత కాలమంతా కాచి కాపాడిన దేవుడు మరలా మరొక అవకాశాన్ని ఇచ్చి ఈ నూతన సంవత్సరంలో ఉండడానికి సహాయం చేశాడు. నిజంగానే ఒక గొప్ప భాగ్యం అది. దీనిని మనకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మనము ఆయన సంకల్పానుసారముగా పిలువబడ్డాము. మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించేటువంటి ఆయన తన కృపా మహిమకు కీర్తి కలగడానికే కదా మనల్ని ప్రేమించాడు. కనుక ఈ ప్రేమను మనము పాడు చేసుకోనకుండా దైవికమైనటువంటి చక్కటి అనుభవాల చేత మన జీవితాన్ని మనము సార్థకం చేసుకోవాలి. ఇది సామాన్యమైనటువంటి జీవితం కాదు. ఈ జీవితాన్ని నడిపించుకోవడం అంత తేలికైన విషయం కూడా కాదు. ఎందుకు అనంటే మనం వెళ్తున్న మార్గంలో అనేకమైనవి కనబడతా ఉంటాయి. యాత్రికుని ప్రయాణం, మనం ఆ యాత్రికుని ప్రయాణం అనేటువంటి మూవీలో కానీ మనం చదువుతున్నప్పుడు కానీ అందులో ప్రయాణం చేస్తున్నటువంటి యాత్రికునికి ఎన్ని ఎదురవుతాయో, ఎదురవుతున్న వాటిని అన్నిటిలోనూ కూడా భ్రమపరచు ఆత్మ ఉంది అందులో, శోధించే ఆత్మ ఉంది అందులో, అపవాది తంత్రాలున్నాయి అందులో. కనుక తనకు వచ్చినటువంటి ఒక కళని దృశ్యరూపకంగా తీసి మనకు అర్థం కావడానికి నిలబెట్టారు. అయితే నిజ జీవితంలో కూడా ఇవన్నీ మనతో పాటు ప్రయాణిస్తూ ఉంటాయి. ఒక పక్కన కుటుంబాన్ని చూసుకోవాలి, మరో పక్క కుటుంబాన్ని పోషించుకోవాలి, మరో పక్క ఆత్మీయ స్థితిలో ఎదుగుదల ఉండాలి. ఇవి మనం చేయాల్సినటువంటి పనులు. కుటుంబాన్ని చూసుకోవడం కానీ, బతకడం కానీ, ఆత్మీయంగా ఎదగడం కానీ మనము చేసుకునేటువంటి పనులు ఇవన్నీ. ఈ పనులకు ఆటంకాలు ఎన్నో. బ్రతకడంలోనూ ఆటంకాలు ఉన్నాయి, పని చేసుకోవడంలో కూడా ఆటంకాలు ఉన్నాయి. అంతేకాదు మనం జీవించడానికి, ఆత్మీయంగా ఎదగడానికి కూడా ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. వీటన్నిటినీ అధిగమించి మనం బతకాలి. మరి తేలికైన విషయమా ఇది? ఎంత కష్టమైన పను. ఆరోగ్యాన్ని చూసుకోకపోతే ఆరోగ్యం పాడవుతుంది, ఏ పని చేసుకోకపోతే ఇల్లంతా కూలబడుతుంది. అలాగని ఆత్మీయ స్థితిని చూసుకోకపోతే లోకమే మన లోపలికి ప్రవేశించే అవకాశాలు ఎన్నో. అప్పుడు దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు కూడా ఎన్నో. ఇవన్నీ మన మీద దాడి చేస్తూ ఉంటాయి. కనుక ఎప్పుడు కూడా వీటినన్నిటినీ కూడా మనము బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. సమతుల్యత అంటారు కదా, ఆ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. దాన్ని కొనసాగించుటలో మనము ఏదైతే కొనసాగించాలో, ఏదైతే చేయాలో దానిని ముందుగానే మన దేవుని చిత్తానుసారముగా పిలువబడ్డాం కాబట్టి మనకు మేలు చేయడానికి అని రాయబడింది. అక్కడ ఏం చేస్తాడంట ఆయన? మేలు చేయడానికా, కీడు చేయడానికా? మేలు చేయడానికి. అంటే మనకు మేలు చేయడానికే అన్నీ కూడా సమకూడి జరుగుతున్నవి అని అంటున్నాడు దేవుడు. మేలు చేయడానికి, కీడు చేయడానికి కాదు. మనకు కీడు చేసేది ప్రధానంగమైనది, ప్రమాదకరమైనది ఏది మనం చదువుకుంటాము తిమోతి పత్రికలో? మనం చదువుకుంటాం కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని. అంటే నిజంగానే అది కీడును కలగజేస్తుంది. నా జీవిత దినాలలో, నా అనుభవాలలో నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ధనం అనేది మన దగ్గర లేనప్పుడు ఒకలాగా ఉంటాం, ధనం అనేది మనకు కాస్త ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, ధనం అనేది బాగా ఎక్కువైతే ఒకలాగా ఉంటాం, అసలు ఏమీ లేకపోతే ఒకలాగా ఉంటాం. అది కూడా ఎందుకు అనంటే బ్యాలెన్స్ తప్పడం వల్ల. సమతుల్యత, బ్యాలెన్స్డ్గా స్వీకరించాలి. ఇది మనం నేర్చుకుని అలవాటు చేసుకోవాలి. పౌలు గారు కూడా మాట్లాడితే ఏమంటాడు ఆయన? నేను బాగా ఉండడం తెలుసు, బాగా లేకుండా ఉండడం తెలుసు, బాగా తినడం తెలుసు, బాగా ఆకలేయడం కూడా తెలుసు, నాకు అన్నీ తెలుసు అంటే అనుభవాలు వచ్చాయి. కనుక మన జీవితంలో సంతోషం అనేది ఎప్పుడూ ఉండదు, అలాగని దుఃఖం కూడా ఎప్పుడూ ఉండదు. ఆనందం అనేది ఎప్పుడూ ఉండదు, అలాగని బాధ అనేది కూడా ఎప్పుడూ ఉండదు. దేవుడు కూడా ఏమన్నాడు? మనం చదువుకున్న ప్రసంగి గ్రంథాలు అనుకుంటాం, దేవుడు సుఖదుఖములను జతపరిచాడని. కనుక సుఖదుఖాలను జతపరిచిన దేవుడు బ్రతకడానికి మనకు జీవితం ఇచ్చాడంటే మనల్ని ప్రేమించే ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఈ ప్రేమించి పిలిచి మేలు చేయడానికి వీటినన్నిటినీ కూడా అనుమతించాడు. ఇప్పుడు ఇందాక యోబు గ్రంథం చదివించారు కదా, నిజంగానే యోబు గారు దేవునితో సహవాసం చేయబట్టే, దేవుని ఉద్దేశాలలో బ్రతకబట్టే, మిగతా విషయాలన్నీ కూడా పక్కన పెట్టి దేవుని చిత్తానుసారంగా తన జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి బతికాడు అలాగా. అందుకనే తన జీవితంలో రాని కష్టాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి, ఏమైనా ఉన్నాయా?
ఇప్పుడు యోబు గారు ధనవంతుడా కాదా? ధనవంతుడే. కానీ యోబు గారు ధనవంతుడే గాని తనకు నచ్చిన జీవితాన్ని మాత్రం తను అనుభవించలేదు. దేవునికి నచ్చినట్టుగా బతికాడు. మరి సొలొమోను ధనవంతుడా కాదా? ధనవంతుడే. కానీ సొలొమోను తనకిష్టమైనట్టుగా చాలా వరకేంటి 100% బతికాడు. అంటయ్యో సొలొమోను చెడిపోయాడు. ఎందుకు చెడిపోయాడు సొలొమోను అనంటే, సొలొమోను దేవుడు రాజ్యాధికారాన్ని అప్పగించిన తర్వాత ఆ రాజ్యంలో చక్కగా బ్రతుకుతూ దేవునికి మహిమకరంగా పనిచేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. కానీ దేవుడిచ్చాడు కదా, నీకు ఎవరికైనా జ్ఞానాన్ని నీకు నేను ఇస్తానన్నాడు. దాంతోపాటు వాళ్ళ డాడీ, ఎవరా డాడీ? ఎవరా డాడీ? ఎవరమ్మా? దావీదు గారు ఏం చేశాడు? విస్తారమైనటువంటి సంపద అంతా కూడా సమకూర్చి చక్కగా అక్కడ పెట్టేశాడు. కాబట్టి ఇదంతా విస్తారమైనటువంటి ఆస్తి ఎప్పుడైతే ఎక్కువైపోయిందో అదంతా వచ్చిన తర్వాత చెడిపోయాడు. ఆఖరికి తను ఎట్లా వెళ్ళిపోయాడంటే, తనకు నచ్చిన రీతిని బ్రతకాలన్నటువంటి తలంపును పెట్టుకుని అసలు ఎలా బ్రతికాడంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇన్ని విషయాలు ఈయనకి ఎలా తెలిసినాయి అని మనం అనుకుంటానికి అదే. ఎందుకనంటే చూడండి, ఒకసారి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, 9-10 వచ్చిన భాగాలు చూడండి. 9 తీసారా? 9-10 చదువుదాం. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచ్చిన భాగాలు. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను ఘనుడై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. చూడండి అసలు ఎలా బతికాడు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని నేను చూడకుండా అభ్యంతరం చేయలేదంటే, అంటే నేను నా కన్ను ఏదైతే చూసిందో ఆ విషయాలన్నింటిలోనూ కూడా నేను పనిచేసుకుంటా పోయాను. ఏదైతే ఆశించి ఇది నాకు కావాలంటే వచ్చేవలసిందే, కనుక అది ఏదైనా కావచ్చు, అలా నేను బతికాను అని చెప్తూ అక్కడ ఏమంటున్నాడు? మరియు చదవండి ఎవరైనా. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభమైనది ఏది లేనట్టు నాకు కనబడి. అంటే ఏమంటున్నాడు? నా కన్నులు ఏదైతే ఆశించాయో, నేను ఎలాగైతే బ్రతకాలనుకున్నానో, నేను ఎలాగైతే ఉండాలనుకున్నానో అవన్నీ నేను ఏం చేశాను? నాకు ఏదైతే అనిపించిందో, ఏదైతే తినాలనిపించిందో, ఏదైతే తాగాలనిపించిందో, ఏదైతే అనుభవించాలనిపించిందో నేను దాన్ని ఏది కూడా ఆపకుండా నా శరీరానికి కావలసినట్టుగా నేను ఏది చెప్తే అది చేసుకుంటూ నేను బతికేశాను. అసలు నేను ఎక్కడా కూడా నా శరీరాన్ని, నా దేహాన్ని నేను ఏం చేశానంటే అభ్యంతరము పెట్టలేదు. దాని ఉద్దేశం ఏంటి? అభ్యంతరం పెట్టలేదంటే నాకు నచ్చినట్టుగా నేను బతికేశాను, తిరిగాను, ఎలా పడితే అలా ఉన్నాను. అంటే తన జీవితంలో తనకున్న ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము, జ్ఞానము అవన్నీ సమృద్ధిగా వచ్చేటప్పటికి ఏమైపోయాడు? విచ్చలవిడి తన లోపలికి వచ్చి చెడిపోయాడు. చూసారా? అందుకే మనకు కూడా చూడండి, జేబులో 10 రూపాయలు ఉంటే ఒకలాగుంటాం, 100 రూపాయలు ఉంటే ఒకలాగుంటాం, 1000 రూపాయలు ఉంటే ఒకలాగుంటాం, 10,000 ఉంటే ఒకలాగుంటాం, అసలు ఆ 10 రూపాయలు కూడా లేకపోతే ఇంకోలా ఉంటాం. బ్యాలెన్స్డ్గా దాన్ని చేయడం మనకి రావాలన్నమాట. ఇది రావాలి. చాలా మందికి ఈ అవగాహన లేకపోవడం వల్ల దేవుడు నన్ను ప్రేమించాడు, నాకు మేలు చేయడానికి ఇవన్నీ ఇచ్చాడు, ఇవన్నీ కూడా అందుకే నాకు వస్తూ ఉన్నాయి, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలనే సంగతి ఆలోచన లేకపోవడం వల్ల అందులో పడి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక 1,00,000 రూపాయల లాటరీ తగిలింది అనుకోండి, సాధారణంగా 1,00,000 రూపాయల లాటరీ తగిలింది అనుకోండి, వాడికి ఏమనిపిస్తుంది? 1,00,000 రూపాయల లాటరీ తరిగిందంటే అది నేను 10 లక్షలు కడితే నాకు 1,00,000 రూపాయలన్నా వస్తాయి కదా అనుకునే అత్యాశ, దురాశకి వెళ్ళిపోతాడు. దానివల్ల కూడా అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ దెబ్బతింటది, వెంటనే నష్టపోతాడు, చెడిపోయి పాడైపోయే అవకాశాలే ఎన్నో ఉంటాయి. కనుక దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని బ్యాలెన్స్డ్గా నేను కూడా, నాతో పాటు మీరు కూడా కాపాడుకోవాలి. యోబు గారు అది చేశాడు, సొలొమోను అది చేయలేకపోయాడు. యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచ్చిన భాగం చూడండి, ఎంత మంచి మాటలు యోబు గారు చెప్తాడో. యోబు గ్రంథం 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసినలా పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును. అసలు ఆ మాటలకి సంబంధం అంటున్నాడు, ఏది చూడకుండా నా కన్నులు నేను ఆపలేదు, సంతోషించకుండా నేను కంట్రోల్ చేయలేదు, చూసింది ప్రతిదీ కూడా నేను ఆశించి అనుభవించాను అంటున్నాడు. యోబు గారు ఏమంటున్నాడు? నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగ చూస్తాను, అలాగూ చేస్తే
పైన ఉన్నటువంటి దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? ఉన్నత స్థలం ఉన్నటువంటి సర్వశక్తిని స్వాస్థ్యం ఏమవుతుంది? దుర్మార్గులకు విపక్తుత సంభవించుటే కదా, పాపము చేయవారికి దుర్వస్థ ప్రాప్తించుటే కదా, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. అబద్ధికుడునై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు అబ్బా, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. ఇంకా చాలా భయంకరమైన పదాలు ఉపయోగిస్తాడు ఇక్కడ యోబు గారు. ఏంటంటే, నేను తప్పు చేస్తే దేవుడు నాకు ఈ శిక్ష వేయాలి అంటాడు. అంటే యోబు ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడుతున్నాడు. అందుకనే దేవునికి భయపడినటువంటి వాడు దేవునితో సహవాసం చేస్తాడు. క్రైస్తవ దేవునికి భయపడితేనే దేవునితో సహవాసం చేస్తాం. మరి మనకు దేవుడు అంటే భయం లేకపోతే మన ఇష్టానుసారంగా బ్రతికేస్తాం. సొలొమోను అలా చేశాడు. యోబుకి నన్ను పిలుచుకున్నాడు దేవుడు, కాబట్టి నా మేలు కొరకు దీన్ని అనుమతించాడు, నాకు మేలు చేయడానికి. అందుకే నాకు ఈ రోగం వచ్చింది, అందుకే నీకు కష్టం వచ్చింది, అందుకే నా శరీరం కుళ్ళిపోయిందని అవగాహన కలిగింది, తెలిసింది. ఒకవేళ ఇది మనకు తెలియకపోతే మనం ఎలా పడతాం? అందుకే డబ్బు దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. లక్షలు ఎదురుగుండా కనబడేటప్పటికి మన మైండ్ సెట్ పాడైపోద్ది, చాలా భయంకరంగా ఉంటాం. విచ్చలవిడి ఖర్చులు చేస్తాం, కొనకూడనివి కొంటాం, చేయకూడనివి చేస్తాం. ఏముందిలే పోతే పోయిందో ₹1,00,000 అనిపిస్తుంది. కానీ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు, ఒకేసారి తారుమారు అయిపోతాయి. చేతిలో చిల్లి గవలేనటువంటి పరిస్థితులు వస్తాయి. పొద్దున్న మనం దేవుడిచ్చినటువంటి కాలం, సమయం, ఆయన ఇచ్చినటువంటి ఆ తలాంతులు, వాటిని ఉపయోగించుకుని మనము నిలబడాలి. కక్షలతో, కార్పణ్యాలతో, గొడవలతో, కొట్లాట్లతో, అల్లరతో, ఇంట్లో ఉన్న పనులతో, బయట ఉన్నటువంటి పనులతో, మనం రోజు చేసుకునేటువంటి పనులతో మన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే మన జీవితం అంతా కూడా దేవుడు మనకు మేలు చేయడానికి ఇచ్చాడన్న సంగతి మనం మర్చిపోతాం. సొలొమోను మర్చిపోయి ఏం చేశాడు అనుకుంటున్నారు? మొత్తం జీవితాన్ని అంతా పాడు చేసేసుకున్నాడు. అందుకనే ఈయన ఏం చేశాడు? నా కన్నులతో, యోబు గారు ఏమన్నాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకుని అన్నాడు. సొలొమోను ఎంత గొప్ప స్థాయి కలిగినోడు చూడండి ఒకసారి. రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 29 నుండి చదవండి. 29 నుండి చదువు గట్టిగా. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సు సొలొమోనుకు దయచేసి. అంటే ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు చూడండి. ఆయనకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడండి. బుద్ధి, జ్ఞానము, వర్ణింప సఖ్యము కాని వివేచన. వివేచన అంటే ఏంటంటే ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏ విషయాలు ఉంటుందో, ఎవరేం మాట్లాడుకుంటున్నారో, ఏమంటున్నారో, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, హాని చేస్తున్నారా, మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా, ఇవన్నీ వివేచించగలిగేటువంటి జ్ఞానం ఉంది, సమృద్ధిగా ఉంది అక్కడ. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాను. ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. తూర్పు దేశుల జ్ఞానము కంటే, ఐగుప్తీయుల జ్ఞానము కంటే అధికమై ఉండేను. ఎంత గొప్ప జ్ఞానం అండి. సమస్తమైన వారి కంటే, అజ్రా హీయుడైన ఏతేను కంటే, మహోలు కుమారులైన హేమాను, కల్కాలు, దర్గాను వారి కంటే, అంటే వాళ్ళు ఎంతో జ్ఞానవంతులు అన్నమాట. వాళ్ళకన్నా కూడా గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఇతనికి, సొలొమోనికి ఇచ్చాడు. అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలోనూ వ్యాపితమాయను. అతడు 3,000 సామెతలు, 1000 కీర్తనలు రచించాడు. అసలు ఆయన చెప్పలేంది, అది మొక్క, జంతువా, పక్ష, జీవితమా, అసలు చెప్పలేందంటూ ఏమి లేదు, అన్నీ చెప్పేశాడు. అన్ని అనుభవించాడు, అన్నీ చెప్పాడు. ఇప్పుడేమో మేలు చేయాలనుకుంటున్నాడు, మనం దాన్ని కీడుగా మనమే చేసుకుంటాం. సొలొమోనికి యోబు గారికి ఎంత తేడా ఉంది. ఆయన నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. సొలొమోను అసలు నా కంటికి కనిపించింది ప్రతిదీ కూడా నేను అనుభవించాను అంటున్నాడు. కనుక దేవుడు ఏదన్నా చెడ్డవాడా? దేవుడు మనకు మేలు చేయడానికి ఎంతసేపు అలా చూస్తూ ఉంటాడు. మనకు మేలు చేయాలనే చూస్తాడు, మంచి చేయాలనే చూస్తాడు. కనుక మేలు చేసే దేవుడు, మంచి చేసే దేవుడు మనకున్నప్పుడు మనము ఆ దేవుని మీద ఆధారపడి ఇది నీ చిత్తము నాయన అనుకుని వెళ్ళిపోవాలి. అది ఏదైనా కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరమైనా కావచ్చు. దేవుని చిత్తానికి లోబడి పని చేయాలి. ఈ రోజున చాలా మందికి తెలియకపోవడం వల్ల చాలా కుటుంబాల్లో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, బాధపడుతున్నారు. బిడ్డల జీవితాలు బాగోక బాధపడతా ఉన్నారు. చాలా మంది జీవితాలు అయితే చనిపోయినటువంటి స్థితిలో కూడా వెళ్ళి బాధపడతా ఉన్నారు. కనుక మీ మాట లేదా నా మాట ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు నాకు మేలు చేయడానికే ఇవన్నీ చేశాడు అని మనం ఆలోచించి అర్థము చేసుకుని దేవుని మహిమ కొరకే మన జీవితాన్ని బాగు చేసుకుని సిద్ధపాటు చేసుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచన భాగం చదవండి తొందరగా తీసి.
యాకోబు పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం ఇచ్చును. ఇక్కడ కూడా మనకు ఒక వాగ్దానం కనబడుతుంది. ఏంటది? శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిస్తే దేవుడు ఏమిస్తానన్నాడు? నన్ను ప్రేమించే వారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి ఏ జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని సంపాదించుకుంటాం. గత కాలమంతా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, కష్టపడ్డాం. పర్వాలా, దేవునికి స్తోత్రం. వాటి నుండి దేవుడు విడిపించి మరలా నడిపించి మనల్ని పడిపోకుండా మనల్ని కాపాడి తిరిగి మరలా ఈ నూతన సంవత్సరంలో మరలా మనల్ని నిలబెట్టాడు. కనుక ఈ సంవత్సరంలో ఎలాంటి స్థితులు వచ్చినా, ఎన్ని బాధలు అనిపించినా వాటన్నిటిని అధిగమించి దేవుడిచ్చేటువంటి ఆ సంతోషాన్ని సంపాదించుకుంటా, వెతుక్కుంటా, పని చేసుకుంటా మనం వెళ్ళిపోతా ఉండాలి. అందుకే యోబు గారు అక్కడికి వచ్చేటప్పటికి, యోబు నువ్వేమనుకుంటున్నావు ఏంటి అని అంటే, నేనేమనుకుంటాను నాయనా, నువ్వు చెప్పకుండా నేనేం చేయగలుగుతాను నాయనా, నేనేదో అనుకుంటాను కానీ నీ చిత్తం లేని ఏమీ జరగదు కదా అని ఆయన పాదాలు పట్టేసుకున్నాడు. కాలమంతా వెళ్ళిపోయింది. దేవుడు దయదలచి తిరిగి మరలా ఈ క్రొత్త సంవత్సరంలో క్రొత్త జీవితాన్ని మనకి ఇచ్చాడు. కనుక వీటిని అన్నిటినీ పక్కన పెట్టాలి. పదే పదే మాటలు చెబుతున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ మంచి జీవితం వ్యర్థమైన వాటికి మనము పాడు చేసుకోవద్దు. యోబు గారిని చూసి ప్రేమించినోళ్లే, మాట్లాడినోళ్లే, ఇంత దూషణ మాటలు కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు, కాండ్రించి ఉమ్ము కూడా ఏం ఉయ్యలేదు. యోబు గారి మీద ప్రేమతోటే వచ్చి 6 రోజులు అలాగే ఉండిపోయి ఏమైపోయాడా అని చెప్పేసి అంటానే ఆ తర్వాత నెమ్మదిగా మాట అందుకుని, నువ్వు ఆ తప్పు చేస్తుంటావు, నువ్వు ఈ తప్పు చేస్తుంటావు, నువ్వు అలాగనుంటావు ఇలాగనుంటావు, నీకు అందుకే ఈ కష్టం వచ్చింది అని వాళ్ళు అన్నారు. పాపం మంచివాళ్ళు కదా, వాళ్ళు ప్రేమ ఉంటేనే కదా. బూడిదలో కూర్చుంటే అతనితో పాటు వీళ్ళు కూడా కూర్చున్నారు కదా. ఎంత ప్రేమ కలిగిన వాళ్ళండి కదా. ఎలాంటి స్నేహితులు ఉన్నారా మనకి ఇప్పుడు? కూర్చుని వాళ్ళు నువ్వు అలాగనుంటావు, నువ్వు ఇలాగనుంటావు, నువ్వు అలాగనుంటావు అని యోబు గారిని అన్నందుకు దేవుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాడు. చూసారా? వాళ్ళు మంచివాళ్ళే కదా మరి. అయినా సరే వాళ్ళ గురించి యాక్షన్ తీసుకునే దేవుడు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం చూడండి. యోబు గారు ఏమంటున్నాడు? 5-6 వచనాల్లో, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుతున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ప్రభా, నా తప్పైపోయింది, నన్ను క్షమించు. నేను ఏదేదో ఆలోచించాను కానీ నువ్వు గొప్ప దేవుడు కదా నాయన. నువ్వు చెప్పకపోతే నాకేమొచ్చు, నువ్వు నడిపించకపోతే నేను ఎలా బ్రతకగలను, నువ్వు నన్ను కాపాడకపోతే నేను ఎలా కాపాడబడతాను, నీ చిత్తం కదా నాయన అని పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. ఇది అయిపోయిన తర్వాత వెంటనే దేవుడు కూడా మాట్లాడాడు. చూడండి 7వ వచనంలో, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానుడైన ఎలీఫజుతో ఇలాగ చెప్పాను, నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. వాళ్ళని తప్పు మాట్లాడారా? పోనీ చెడుగా మాట్లాడారా? పోనీ దూషణ మాటలన్నా మాట్లాడారా? పోనీ ఏమన్నా దూషించారా? ఏమీ చేయలేదు. అయినా కూడా దేవుడు అంటున్నాడు, యోబు మాట్లాడినట్టు మీరు మాట్లాడలేదు కాబట్టి మీ మీద యాక్షన్ తీసుకుంటానంటున్నాడు. అయ్య బాబోయ్! చూడండి 8వ వచనంలో, మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము నీ మీద, ఎలీఫజుతో చెప్తున్నాడు, నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది అన్నాడు. వాళ్ళు ఏం చేశారని మండిపోతాకి ఆయనకి? మీరు అర్థం చేసుకోవాలి ఈ మాట. యోబు పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకున్నాడు, కానీ వీళ్ళేంటి, ఆయన పాదాలు పట్టుకోలేదు. యోబు పశ్చాత్తాపడి, ప్రభువా నేను అసహ్యించుకుంటున్నాను ఆయన, నీ ముందు బూడిదలో కూర్చున్నాను ప్రభువా, నన్ను కనికరించిన ఆయన అంటున్నాడు. వీళ్ళు మాత్రం మనం ఏం తప్పు చేయలేదు, వాళ్ళే తప్పు చేశారు అన్నట్టు. అప్పుడప్పుడు ఇలా వినండి, మాట చెప్తాను. ఆధ్యాత్మిక గర్వం అంటారు దీన్ని, ఆత్మీయమైన గర్వం అంటారు దీన్ని. అసలు నాలాగా వీళ్ళు ఎవరు ఉండరు, నాలాగా వీళ్ళు ఎవరు చెయ్యరు, నేను పాడినట్టు కానీ, నేను చెప్పినట్టు కానీ, నేను మాట్లాడినట్టు కానీ, నేను ప్రార్థన చేసినట్టు కానీ, అసలు సంఘానికి వెళ్ళటంలో కానీ, ఎదుటివారు మాట్లాడడంలో కానీ అసలు నాకులాగా ఎవరుండరు. పాస్టర్ గారు కూడా అస్తమానం నన్నే పిలుస్తారు, నన్నే అడుగుతూ ఉంటారు. ఇది ఆధ్యాత్మిక గర్వం అంటారు దీన్ని. ఈ గర్వం నీ జీవితాన్ని పాడు చేస్తుంది. దీన్ని అప్పుడు నువ్వేం అర్థం చేసుకోవాలి? సంఘంలో నీకంటూ ఒక మంచి తలాంతి ఇచ్చి, నీకంటూ ఒక స్థానం దొరికిందనుకో, ప్రభువా నీ కృప వల్ల ఈ స్థానం నాకు దొరికింది కదా, నీకు స్తోత్రం నాయన అని దేవుని పాదాలు పట్టుకుని బతిమలాడుకుని దేవునికి మహిమకరంగా బ్రతకాలి. నన్నే పిలుస్తారు అస్తమానం, నేను లేకపోతే ఏ కార్యక్రమం జరగదంటే ఇది గర్వం. అది ఎవరైనా కూడా గర్వం. అది ఆ గర్వం సర్వనాశనం చేస్తుంది నిన్ను. పదే పదే నీ పేరు వస్తుందంటే దేవుడు నీకు ఇచ్చిన తలాంతును బట్టి అది నీకు వచ్చిందేమో. అక్కడ దాకానే మనం ఆనందించాలి. నా పేరు పిలుస్తున్నారు, నన్నే అంటున్నారు, నేను లేకపోతే ఏమీ జరగదు. నువ్వు లేకపోతే దేవుని పని ఏది ఆగదు. విచిత్రం చెప్పనా?
నేను ఇక్కడ ఈ స్థానంలో నేను లేకపోయినా దేవుడు మరొకరిని నుంచోబెట్టి ఆయన పని చేయించుకుంటాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా నడిపించాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో, ఏ సమయానికి ఎవరిని పంపించాలో, ఏ సమయం ఎవరితో మాట్లాడాలో మనకన్నా ఆయనకి బాగా తెలుసు. మనకు కూడా తెలియదు. కొన్నిసార్లు మన కళ్ళు కూడా మూతలు పడిపోతాయి. కానీ మనకన్నా బాగా ఆయనకి తెలుసు. అన్నీ తెలిసిన ఆయన ఏ సమయానికి ఎలా నడిపించాలో అలా నడిపిస్తాడు. ఆయన మాటకి మనం లోబడిపోవడమే. ప్రభువా, ఈ ఆధిక్యత నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు ఆయన, నీకు స్తోత్రాలు ఆయన. అది మన జీవితం అండి. పౌలు గారు అంటాడు, ప్రయోజనకరమైనది ఏది చెప్పకుండా నేను విడిచిపెట్టలేదు అంటాడు. నేను ఇక్కడ ఏది దాచుకోకుండా దేవుడు ఏది ఇచ్చాడు అదే వస్తుంది. కనుక యోబు గారు ఆ రోజున పశ్చాత్తాపడుతున్నారంటే, మీరు మాట్లాడలేదు, నా కోపము మీ మీద, నీ స్నేహితుల మీద మండుచున్నది. ఎవరినైతే మీరు దూషించారో వాళ్ళు వచ్చి ప్రార్థన చేయాలి, వాళ్ళు వచ్చి బలు అర్పిస్తే అప్పుడు మిమ్మల్ని అంగీకరిస్తాను, లేకపోతే మంట తీవ్రమైతే మీరు పోతారన్నారు. ఆ రోజున యోబు ఏం చేశాడు చూడండి, 10వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. 42 అధ్యాయం 10వ వచనం చూడండి యోబు గ్రంథం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. చూడండి, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తామా, ఎంత మంచి మాట. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి ఎంత బాగా కనెక్ట్ చేశాడు చూడండి. ఇక్కడ ఎంత మంచి కనెక్టింగ్ చూడండి. అక్కడ యోబు ఏమాత్రం కూడా గర్వించకుండా ఇంత మాటలన్నారు. వీళ్ళు చేయడం ఏంటి, నేను చేయనా అనాలి కదా. వారం రోజులు కూర్చోబెట్టి నన్ను టార్చర్ పెట్టారు, నన్ను బాధ పెట్టారు, నానా రకాలుగా మాటలన్నారు. ఆ మాటలకు అందరికీ కృంగిపోయాను, నేను మనసంతా గాయమైపోయింది, సరిగా అన్నం తినకుండా ఉండిపోయాను, నా బతుకంతా నాశనం చేశారు, నేనేదో చెడ్డోనన్నట్టు, వీళ్ళేదో గొప్పోళ్ళన్నట్టు ఎన్ని మాటలన్నారు. వాళ్ళ గురించి నేను చేసేది ఏంటి అని అంటే ఈ శరీరం ఇంకా కులిపోయి ఉండేది, పాడైపోయి ఉండేది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా, తను చేసినటువంటి ప్రార్థనను బట్టి ఇతనికి స్వస్థతనిచ్చాడు. ఏమర్థమైందో మరి మీకు, నువ్వు ఇతరులకు మేలు చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఈ పదం ఎప్పుడు చెప్తాను నేను. ఇతరుల మంచి నువ్వు కోరుకుంటే దేవుడు నీకు మంచి చేస్తాడు. వాళ్ళు బాగును నువ్వు కోరుకుంటే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. వాళ్ళ నాశనం అయిపోవాలి, వాళ్ళ నాశనం నువ్వు అంటే నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఎంత అద్భుతం అండి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి ఆశీర్వాదాలు ఇచ్చేసాడు. చూడండి, అక్కడ 2 అంతల ఆశీర్వాదం ఇచ్చేసాడంటే పోగొట్టు ఉన్నవన్నీ తిరిగి మరలా వచ్చేసినాయి. ఏమర్థమైంది మరి? ఇప్పుడు చదవండి రోమపత్రిక 8:28 చదవండి, ముగిస్తాను. రోమ 8:28. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. యోబులో ఎక్కడో చిన్న గర్వం వచ్చింది, పెద్ద రోగం వచ్చింది, గర్వమంతా పోయింది. దేవుడు మరలా తిరిగి ఆశీర్వాదం ఇచ్చాడు. మేలు చేశాడా, కీడు చేశాడా? నీకు ఇది కీడు అనిపిస్తుందంటే దాని వెనక దేవుడు మేలు దాచాడు మనకి. ప్రైజ్ ది లార్డ్. ఇది కీడు, ఇది కష్టం నీకు అనిపిస్తుందంటే దాని వెనక మేలుంది. నీకు దేవుడు ఏదో చెయ్యడానికే దేవుడు నీకు ఇది అనుమతి ఇచ్చాడు అని అర్థం చేసుకోవాలి. ఈ కష్టం నాకు వచ్చింది ప్రభువా అంటే దీన్ని తీసే అనకూడదు. ప్రభువా, ఈ కష్టంలో నాకు సహాయం చేయనైనా అంటే దాని వెనక మేలు సంపాదించుకుంటాం. కనుక యోబు చూసారు, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు, అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసి తన మేలు సంపాదించుకున్నాడు. మనము కూడా అంతే. అందరిలాగే మనం బతికి, అందరిలాగే మనం ఉండి, అందరిలాగే మనం చేసి అందరి నాశనాన్ని కోరుకుంటే నువ్వేమవుతావు అక్కడికి? మరి వాళ్ళందరూ నాశనం అయిపోతారు, మరి నువ్వేమవుతావు? నువ్వు బాగుంటావా? వాళ్ళందరూ నాశనం అయిపోతే వాళ్ళు కూడా బాగుండాలి. కనుక ఆయన యోబు ఎలాగైతే ప్రార్థన చేశాడో మనం అందరి క్షేమస్థితి కోసం మనం కూడా ప్రార్థన చేయాలి. దేవుడు ఒక ఆధిక్యత నీకు ఇచ్చాడు, ఒక చక్కటి అవకాశాన్ని నీకు ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకో. ఆధ్యాత్మిక గర్వం నీ లోపలికి వస్తే నీ స్థాయిని దేవుడు తీసేస్తాడు. అసలు నీ స్థానాన్నే కోల్పోతావు నువ్వు, నాతో సహా. అక్కడ ఎవరుండరు ఇక. కనుక ఇది మనం అర్థం చేసుకుని యోబు పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకున్నట్టు మనము కూడా ఆయన పాదాలు పట్టుకోవాలి. యోబు ఇతరుల గురించి ప్రార్థించినట్లుగా మనం ఆయన కొరకు ప్రార్థించాలి. అప్పుడే మనం మేలులు సంపాదించుకుంటాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన